ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన ఆంధ్ర స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు రెండవ భాగం 26/1/25 రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో స్వాగతం. ముగ్గురి గురించి నిన్న చెప్పుకున్నాం. ఇవాళ 4వ ఆమె శ్రీమతి సరోజినీ నాయుడు. అందరూ చూసే ఉంటారు. ఒకసారి ఆమె బొమ్మతో 13/2/1879 జన్మించి 2/3/1949 మరణించారు సరోజినీ నాయుడు. 21-77 మాత్రం జీవించారు. ఆవిడ అంటుందట, నేను ఆంధ్ర మహిళ, మాది ఆంధ్రదేశం. ఆంధ్ర మహిళను మహాత్మా గాంధీ రత్నం రాణిగా పేర్కొన్న అది వారి ప్రత్యేక వారసత్వమైన అచంచల స్వభావం, మర్యాద లక్షణాలకు తగి ఉంది. అందువల్ల ఈ రాణులకు తగిన లక్షణాలు వారి భర్తలకు అబ్బాయి. ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన చివరి రాజుల సాంప్రదాయాన్ని నాయకులు వాలంటీర్లు కూడా కాపాడినందుకు కృష్ణదేవరాయల ఆదరణ, అలాగే సత్కారాలను మిగిలిన భారతదేశానికి ఇరుకపరచినందుకు నేను ఇవాళ గర్విస్తాను. ఆంధ్రుల హృదయ పరిపాకానికి శ్రేష్ఠులు అని 1929లో కాకినాడ కాంగ్రెస్ సభలో శ్రీమతి సరోజినీ నాయుడు అన్నటువంటి మాట. ఆమె 13/2/1879లో హైదరాబాదులో జన్మించి ఆ ఊళ్ళో ఉన్న లిటిల్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు హైదరాబాద్ అంటే ఊరే. ఆ స్కూలే ఇవాళ ఉస్మానియా స్త్రీల కళాశాలగా అభివృద్ధి చెందింది. 13వ ఏటనే మెట్రిక్ పాస్ అయి ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యారు. 11వ ఏటనే ఆమె ఇంగ్లీష్లో కవితలు రాయటం చూసిన నిజాం ప్రభు సంవత్సరానికి 4,000 రూపాయలు స్కాలర్షిప్ విద్యార్థి వేతనంగా ఇచ్చి ఉన్నత విద్యలకు ఆమెను ఇంగ్లాండ్ పంపించారు. లండన్లో కింగ్స్ కాలేజీలో, కేంబ్రిడ్జ్లో, గిర్టన్ కాలేజీలో ఆమె చదివారు. భారతదేశ వాతావరణం సృష్టించే అనేక ఉత్తమ కవితలే ముఖ్యంగా ఆమె వ్రాశారు. ఆమె వ్రాసిన వాటిలో మనకి 10వ తరగతి వరకు ఉండేటువంటి హై స్కూల్లో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాల్లో బ్యాంగిల్ సెల్లర్స్ అంటే గాజులు అమ్మేవాడు, ఆ కవిత బాగా ప్రచారమైంది, మనందరికీ తెలుసు. స్విట్జర్లాండ్ వెళ్ళి ఆ రమణీయ ప్రకృతి మధ్య మరికొన్ని కవితలు రాశారు. ఇంగ్లాండ్లో ఉన్న కవులు, పండితులు, విమర్శకుడు ఆమె ఇంగ్లీష్ కవిత పాఠమానికి ఆశ్చర్యపోయి స్వదేశం తిరిగి వచ్చారు. హైదరాబాదులో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్న శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడిని ప్రేమించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉంటున్న ఆమె తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరీదేవి వంగ దేశానికి బెంగాల్కి చెందినవాడు. బ్రహ్మ ధర్మాన్ని అవలంబించిన బ్రాహ్మణుడు. వారు తమ కూతురు నిర్ణయాన్ని ఆంధ్ర సంస్కరణోద్యమ పితామహులైనటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం గారితో సంప్రదించి
ఆయన అంగీకరించటమే కాక మద్రాసు బ్రహ్మ మందిరంలో తన చేతుల మీదుగా గోవిందరాజుల నాయుడితో శ్రీమతి సరోజినీదేవి వివాహం జరిగి ఆంధ్రుల కోడలుగా గృహప్రవేశం చేయించారు. అంతటితో ఆమె పరిపూర్ణ ఆంధ్ర మహిళ కావటమే కాక లక్షల సభికుల మధ్య నేను ఆంధ్ర మహిళను, నాది ఆంధ్రదేశం అని సగర్వంగా చాటుకుండేవారు. నిజానికి ఆమె పుట్టి పెరిగి గృహిణిగా స్థిరపడిన హైదరాబాదు ప్రాంతం ఆనాడు జాతీయోద్యమం తల ఎత్తే ఆస్కారమే లేదు. కానీ ఆ దంపతులు నిజాం ప్రభువుకు ప్రీతి అందువల్ల ఆమె పై రాష్ట్రాల్లో జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్న అంతరాయం ఎక్కడా ఏర్పడ. ఆమెకు చిన్నతనం నుండి కాంగ్రెస్ సంస్థతో సంబంధం ఉంది. 1905 ప్రాంతాల్లోనే కాంగ్రెస్ సమావేశంలో ఆమె ఇచ్చిన మహోపన్యాసం అందరినీ ఆకర్షించి ఆమె కవయిత్రి మాత్రమే కాదు, అంతకు మించిన మహాశక్తి అని రూఢి చేసుకుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఆమెకు పేరు. ఆమె ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీలో అనర్గళంగా కవితాగానం లాగా ఉపన్యసిస్తూ దేశభక్తిని ప్రేరేపించేవారు. ఆమె మైకక్కల ఎంత దూరమైనా ఆమె కంఠం వినపడే. ఆనాటి కాంగ్రెస్ సభలకు ఆమె ప్రత్యేక ఆకర్షణ. ఆనాటి రాజకీయ గురువులైన గోపాలకృష్ణ గోఖలే 1911లో దేశం కోసం నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని ఆమెను అడిగారు. ఆమె తడుముకోకుండా 5 సంవత్సరాలలో హిందూ ముస్లిం సఖ్యతను దేశంలో సాధించాలనుకుంటున్నానని ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పి ఆమె పుట్టి పెరిగి స్థిరపడిన హైదరాబాద్ ముస్లిం రాజ్యం. ఆమెకు హిందువులు, ముస్లింలు, పారసీ వారు ఆత్మ స్నేహితులుగా ఉండే. వస్తుతః ఆమె శాంతి ప్రియ. మానవులంతా సోదర భావం కలిగి ఉండాలని, ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశం తప్ప ఏనాడు రాజకీయ రంగులను పొలమాలని ఆమె ప్రయత్నం చేయ. అందువలనే 1921లో ప్రజ్వరిల్లిన హిందూ ముస్లిం మత కలహాల సమయంలో నిర్భయంగా వాళ్ల మధ్య తిరుగుతూ శాంతి సుహృద్భావాలను ప్రబోధించారు. 1922లో గాంధీజీ జైలుకు వెళ్తూ దేశ ఐక్యత నీకు అప్పగిస్తున్నానని ఆమెతో అనటం నిజంగా చరిత్రార్థకమైందే, పరమార్థమై. 1925లో కాన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంటే కాన్పూర్లో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. అప్పుడు ఆమె, నేను స్త్రీని, నా కార్యక్రమం గృహకృత్యాలకు సంబంధించే ఉంటుంది, అన్ని మతాల వాడు, అన్ని వర్గాల వాడు అన్న తమ్ముల్లా ఉండేట్లు చూస్తా. భారత గృహాంగణంలో పిల్లలను, అతిథులను, పరదేశీయులను కాపాడటం నా కర్తవ్యమన్నారు. కాంగ్రెస్ కార్యవర్గంలో ఆమె 25 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో ఉన్నారు. అక్కడ అనేకసార్లు అభిప్రాయ భేదాలు వచ్చి, కానీ ఆమె ఏ ఒక్కరిని తోలనాడక, విమర్శించక ఐకమత్యం కాపాడుతూ వచ్చారు. ఆమెకేదో సమ్మోహన శక్తి ఉందని గాంధీజీ అంటూ ఉండేవారు. ఎటువంటి పరిస్థితుల్లో కానీ తన పేరు ప్రతిష్టలు, తన వ్యక్తిగత లాభాలకు ఆమె దారి చోటు ఇవ్వాలి. ఆమె చిన్ననాడు వ్రాసిన ఇంగ్లీషు కవితల కారణంగా 1914 నాటికే రాయల్ సొసైటీ ఆఫ్ ద లిటరేచర్ అనే సంస్థలో సభ్యురాలుగా ఎన్నికయ్యారు. కవయిత్రిగా ఇంగ్లండ్లో ఆమె గొప్ప గుర్తింపు. కాని దానిని పెంపొందించుకోవటానిక, మరిన్ని పొగడ్తలు పొందటానిక ప్రయత్నించకపోగా అడుగడుగున బ్రిటిష్ వారి దమన నీతిని
వారితోనే వాదించి వివరించి ఎదిరించి కీర్తి రెట్టింపు చేసుకున్నారు. ఆమెకు ఏ సెక్రటరీలు ఒంటరిగా విదేశీ యాత్రలని సలక్షణంగా చేసేవారు. గాంధీజీకి ఆమె సామర్థ్యంపై అమితమైన నమ్మకం. అందువల్ల విదేశీ వ్యవహారాలు చక్క పెట్టడానికి ఆమెనే పంపేవారు. 1920లో ఆమె ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు పంజాబులో చేసిన దురాగతాలను బహిరంగంగా తీవ్రంగానే ఖండించారు. ఆమె మాంటేగ్ దాన్ని ఖండించబోగా కాంగ్రెస్ వారు విపులంగా ప్రదర్శించిన రిపోర్టు చదివి ఆయన నోరెత్తకుండా చేసి ఒకసారి ఆల్బర్ట్ హాల్లో జలియన్వాలా బాగ్ దురంతాలు స్త్రీలకు జరిగిన అవమానాలను గురించి చెబుతున్న కొంతమంది రౌడీలు కావాలని అల్లరి చేయటం ప్రారంభించారు. ఆమె భద్రకాళిలాగా నోరు మోయండి అని పెట్టిన కేక ప్రతి వాళ్లను ఆశ్చర్యపరిచి నోరు మూసేట్లు చేసింది. 1928 సెప్టెంబర్లో ఆమె అమెరికా వెళ్ళారు. ఒకరోజు చర్చిలో ఉపన్యసిస్తున్న ఇసుక వేస్తే రాలనంత జనం. ఆమె వక్ప్రవాహానికి చెక్కుతలై అందరూ వింటున్నారు. ఆమె ఏ కరువు పెట్టిన సమస్యలు వారిలో ఎవరు కానీ జవాబులు ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఒక గొప్ప వ్యాపారవేత్త, ఇటువంటి శక్తి నేను ఏ స్త్రీలలోనూ చూడాల. నిజం చెప్పాలంటే ఏ పురుషుడు ఆమెకు సరితూగలేరు అని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాభావాల పట్ల, దేశ స్వాతంత్రంపై గౌరవం గల ఆమె అమెరికన్ సరోజినీదేవి ఆంతర్యంలో గల న్యాయ తత్పరతను, స్వాతంత్ర్య గౌరవాన్ని వెలికి తీసుకువచ్చారని మెచ్చారు. ఆమె ఈ సందర్భంలో ఇచ్చిన 200 ఉపన్యాసాలు ఒకసారి కూడా మిస్ మేయో పేరు ఎత్తలేదు. అయినా అమెరికన్లు ఆమె చక్కని ఉపన్యాసాల ద్వారా మిస్ మేయో చేసిన అసంబద్ధ ప్రచారాలను తెలుసుకొని వాళ్ళే సరిదిద్దుకోగలిగారు. గాంధీజీ ప్రతి ఉద్యమాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆమె వాటిలో పాల్గొనేవారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో దండి యాత్ర చేసిన వారిలో ఆమె ముఖ్యురాలు. గాంధీజీని అరెస్టు చేసిన తర్వాత ఆమె దర్శన ఉప్పు కొఠార్లపై జరిగిన దాడికి నాయకత్వం వహించి పోలీసులు ఆమెకు అన్నం నీళ్లు అందకుండా చుట్టుముట్టి ఉండేవారు. ఆమె నవ్వుతూ, ప్రళయం వచ్చే వరకు నేను ఇక్కడ ఇలాగే ఉంటా, మరి మీరు ఉండగలరా అని ప్రశ్నించింది. ఏ జవాబు ఇవ్వలేక పోలీసు చివరికి ఆమెను 1930 మే 16న విడుదల చేసి 1932 ఏప్రిల్ 23 శాసనోల్లంఘన సందర్భంలో ఆమెను బొంబాయిలో అరెస్ట్ చేసి 1 సంవత్సరం జైల్లో ఉంచారు. తిరిగి క్విట్ ఇండియా ఉద్యమం 42లో 1 సంవత్సరం జైలు. గాంధీజీ, మీరాబెన్, మహదేవ్ దేశాయ గారులతో పాటు అరెస్ట్ చేసి పూనాలోని ఆగాఖాన్ మందిరంలో బంధించారు. 1931లో జైలు నుండి విడుదల చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారత మహిళా ప్రతినిధిగా ప్రభుత్వమే ఆమెను ఇంగ్లాండ్ పంపించారు. ఆమె అధ్యక్షత వహించిన సభలు, సమావేశాలు లెక్క వేయటానికి వీల్లేదు. 1920లో అంతర్జాతీయ మహిళా సభకు భారత ప్రతినిధిగా జెనీవా వెళ్ళారు. తన వైదుష్యంతో, జంకు గొంకులు లేని స్వభావంతో, సర్వసమతతో, రుజువర్తనతో భారత స్త్రీలు ఇంతటి వారు అనే సద్భావం మిగతా దేశస్తులకు కలిగించారు. 1947 మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎర్రకోటలో జరిగిన ఆసియా ఖండ సమైక్య సభ ఆమె అధ్యక్షతన
బ్రహ్మాండంగా జరిగాయి. ఆమె అఖిల భారత మహిళా సభకు అధ్యక్షత వహించి రౌండ్ టేబుల్ సభలకు హాజరై ఎక్కడికి వెళ్ళినా ఆమె శాంతి దూతగానే వెళ్ళింది. 1917 దక్షిణాఫ్రికాలో దాని బానిసల కన్నా హీనంగా నికృష్టంగా జీవితం గడుపుతున్న ప్రవాస భారతీయుల ఉద్ధరణ కోసం నిర్బంధ కూలి చట్టానికి వ్యతిరేకంగా ఆమె పనిచేసింది. 1923 కాకినాడ కాంగ్రెస్ సందర్భంలో ఆమె విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ శాఖకు అధ్యక్షురాలుగా ఎన్నికై కెన్యా దేశం వెళ్ళారు. బ్రిటిష్ ప్రభుత్వ దమన నీతిని నిరూపిస్తూ కెన్యా భారతీయుల చేత సహాయ నిరాకరణోద్యమం ఆమె నడిపింది. భారతదేశం సామ్రాజ్యాంతర్గతంగా ఉండేది లేని ఆఫ్రికా భవితవ్యంపై ఆధారపడి ఉంటుందని అధికారులతో నిస్సంకోచంగా 1924 కెన్యా నుండి తిరిగి వచ్చి బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యి ఆ సమావేశాన్ని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కెన్యా ప్రతినిధులు, మేము గాంధీ మహాత్ముడి మీ దేశానికి ఇచ్చేశాం, మీరు శ్రీమతి సరోజినీ దేవిని మా దేశానికి పంపించండి వేడుకొన్నారు. గాంధీజీ తర్వాత ఆమెలో వారికంత విశ్వాసం, గాంధీ తర్వాత ఎవరి మీద విశ్వాసం అంటే సరోజిని మీద నమ్మకం కలిగాయి. 1929 ఆమె తూర్పు ఆఫ్రికాకు వెళ్ళి అక్కడి భారతీయుల రక్షణ కోసం కృషి చేశారు. గాంధీజీ తర్వాత ఆమెలాగా ప్రవాస భారతీయుల కోసం కష్టపడిన వాళ్ళు లేరు. ఉన్నారు ఎవరు? రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి గారు కష్టపడి. స్త్రీలు ప్రత్యేక రక్షణ కోరకూడదు, అది అశక్తతను సూచన అని ఆమె ఇప్పుడు అనేవారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీలు పాల్గొంటే హక్కులు సహజంగానే వచ్చి తీరగలవు అని ఆమె విశ్వ నమ్మకం. సంఘంలో సగభాగమైన స్త్రీల ఓటింగ్ హక్కు కోసం ఆమె అలజడి లేవదీసి ఆ ప్రయత్నంలో ఇంగ్లాండ్ కూడా వెళ్ళారు. 1945 జనవరి 17 ఆంధ్ర మహిళా సభలో ఉపన్యసిస్తూ మహాత్ముడు మహమ్మద్ ప్రవక్త ముందు చేయూతనిచ్చిన వ్యక్తి ఆయన భార్య ఫాతిమ. ఆమె తోడ్పాటు కారణంగా ఇవాళ ఆయన మతం ప్రపంచంలో సగభాగం అవలంబిస్తున్న స్త్రీ శక్తి అలాంటిది అని చెప్పారట. స్వతంత్ర భారతంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కేవలం ఆమె సామర్థ్యాన్ని నిరూపించటానికే పదవి తీసుకున్నారు. మనలో మనకు మర్యాదలు అనవసరం, నేను మీకు తల్లి సోదరి లాంటి దాన్ని అని గౌరవవాచకాలైన హర్ ఎక్సలెన్సీ అనే దాన్ని వాడనివ్వల. ఏ విధమైన ఆడంబరం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారు. వేడుకల పేరంటాలకు కూడా వెళ్ళొచ్చేవారు. స్వయంగా గృహ నిర్వహణ భారం నిర్వహించేవారు. ఆమె పెద్ద కుమార్తె కుమారి పద్మజానాయుడు బెంగాల్ గవర్నర్ పదవి అలంకరించి, రెండవ కుమార్తె లీలామణి కాలేజీ ప్రొఫెసర్గా విదేశాంగ కార్యాలయంలో కూడా ఉండేవారు. పెద్ద కుమారుడు మేజర్ జయసూర్య గొప్ప డాక్టర్, హోమియో స్పెషలిస్ట్, పార్లమెంటు సభ్యుడు కూడా. రెండవ కుమారుడు రణధీర ఉర్దూ ఇంగ్లీషులలో కవితలలో కవిత్వం రాయటం నేర్చినవాడు. తల్లి వెంట జాతీయ ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తి. 1945లోనే అస్తమించాడు. ఇక గోవిందరాజు నాయుడు గొప్ప వేదాంతి, దయాదాక్షిణ్యాలు గల సుప్రసిద్ధ వైద్యం, నిత్య ఖాదీధారి. ఆయన ఇల్లు కదలరు, ఆమె ఇంట్లో ఉండదు. అయినా వారి పరస్పర అనురాగ ఆదర గౌరవాలు గల దాంపత్యం.
ఒకసారి చూసిన వాళ్ళని ఆమె మరచిపోక ఆప్యాయత కనపరిచేవారు. నిరాడంబర జీవి, సర్వప్రియ ఆంధ్ర మహిళ మాత్రమే కాదు, ఆమె భారత మహిళలకే ప్రతినిధి. 1949 మార్చి 2వ తేదీ గవర్నర్ హోదాలో పెద్ద ముత్తైదువుగా తేజోమండలం చేరుకున్నారు సరోజినీ నాయుడు. ఈ వ్యాసాలు ఎక్కువ భాగం రాసింది శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. తర్వాత శ్రీమతి ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఆచంట లక్ష్మీపతి అని గొప్ప ఆయుర్వేద డాక్టర్ గారి భార్య. జననం 1891, మరణం 1951. 60 ఏళ్ళు జీవించి రాయబెలూరు జైల్లో 1930లో పెళ్లి పందిరిలాగా కిక్కిరిసి ఉండేది రాజమండ్రి జైలు, రాయవెల్లూరు జైలు. దాని జీవితంలో ఏనాడు అంతమంది స్త్రీ ఖైదీలను ఆ జైలు చూసి ఉండాల. చూలింతలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యావంతులు, ఆలు రానివాడు, పేదలు, ధనికులు, అన్ని రకాల వాళ్లతో అదొక వింత ప్రపంచంగా ప్రతిరోజు ఏ క్లాసు నుండి ఒక ఆమె భుజాన మజ్జిగ కుండ పెట్టుకొని సి క్లాసు వైపుకు వెళ్ళి ఆమె నడకలో హుందాతనం, ముఖాన సంపన్న గృహిణి నిండుతనం, విద్యావంతురాలి సంస్కారం ఉట్టిపడుతూ ఉండి ఆమె శ్రీమతి ఆచంట రుక్మిణీదేవి. అసలు మామూలు పరిస్థితుల్లో శ్రీ క్లాసు చిన్న నరకం, తగినట్టు గంటకు వచ్చి పడే ఖైదు. దాంతో లెక్క ప్రకారం ముట్టాల్సిన భోజనాలు కూడా సి క్లాసు ఖైదీలకు అందేవి కావు. ఆచంట రుక్మిణీదేవి గారు ఇలా ఉండేవారు. ఆమె సున్నిత హృదయం వారి అగచాటు చూసి తట్టుకోలేకపోయి, అందువల్ల ప్రతిరోజు కొంత మజ్జిగ మిగిల్చి స్వయంగా వాళ్ళకు అందజేసి రూల్స్ ప్రకారం ఆమె సి క్లాసుకు వెళ్ళి వాళ్ళని కలవకూడదు. మొదట అధికారులు ఒప్పుకోక ఆటంకపరిచి, కానీ ఆమె సౌజన్యమూర్తి. ఆమె పట్ల ఖైదీలకే కాదు అధికారులకు కూడా చాలా గౌరవం, పరిపూర్ణ విశ్వాసం. అందువల్ల ఆమెకు అనుమతి ఇచ్చారు. జైల్లో బొట్టు పెట్టుకోనిచ్చేవాళ్ళు కాదు, చీర కట్టుకోవడం కూడా కుదరదు, గాజులు వేసుకోకూడదు. ఇంతని మించినటువంటి ఆ స్త్రీలకు ఇంతకంటే అవమానం స్త్రీలకు ఏముంటుంది అంటున్నారు.
ఇంతకు మించిన అవాచ్యం స్త్రీలకు ఏముంటుంది? ఏ చెడు పనో పాపపు పను చేసి పట్టుబడిన స్త్రీలు కాదు వీళ్ళు. అన్నీ ఉండి కావాలని దేశం కోసం ఇష్టపూర్వకంగా జైలు శిక్ష ఆహ్వానించి వచ్చినవారు. సంఖ్యాబలం విపరీతం. దాంతో స్త్రీలందరూ ఎదురు తిరిగారు, నిరసన వ్రతం చేశారు, అల్లరి పెట్టారు. చివరకు అంచు చీరలు బొట్టు అనుమతించారు. కానీ గాజులు మాత్రం వీల్లేదంటే వీల్లేదు. మాకు వీల్లేదన్నారు స్త్రీలు. ఏ ఉపాయంతో తగ్గ జైలు అధికారు శ్రీమతి రుక్మిణీదేవితో మొరపెట్టుకొని ఆమె శాంతంగా తోటి స్త్రీలను పిలిచారు. మనం గాంధీ శిష్యులం, శాంతి ప్రియులమైన సత్యాగ్రహం. జైలు అధికారులు వాళ్ళ విధాయకం నిర్వహించటంలో మనం అడ్డుపడకూడదు. పెంకుగాజు ముక్కలతో స్త్రీలు ఏ అఘాయిత్యమైనా చేసుకోగలరని వీళ్ళ భయమేమో వద్దంటున్నారు. మనం ఈ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించుకుందామని వెంటనే అన్ని సైజులలో రబ్బరు గాజులు తెప్పించారు. అందరి చేతులు కళ్ళకళ్ళలాడై సమస్య తీరిపోయి. ఆమె కడు సుకుమారి. జైల్లో దినభత్యాలు పట్టించుకు రావటానికి స్టోరుకు వెళ్ళేటప్పుడు కూడా చిన్న గొడుగు వేసుకొని మరీ వెళ్ళేవాడు. తెలుసో తెలియకో స్టోరు వాడు చాలా అన్యాయాలు అక్రమాలు చేసేవాడు. అవన్నీ ప్రశాంతంగా వాళ్ళకే తెలియజేసి వివరించి సవ్యంగా పని సాధించుకోవచ్చు. న్యాయ ప్రకారం లెక్క ప్రకారం మన వస్తువులు మనం తెచ్చుకోవటానికి వీళ్ళని దేబిరించడం నచ్చ చెప్పడం ఎందుకు? మనం వాళ్లతో అతి శుతిమెత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ఆమె మిత్రుడు దుర్గాబాయమ్మ గారు సందు దొరికితే వాళ్లను దులిపేసేవారు. స్వభావాలలో వేరైన వాళ్ళిద్దరూ జైలులో బయట మంచి స్నేహితులు. ఈమె చాలా ఉదార స్వభావం. జైల్లో ఉండగా మద్రాసు నుండి ఆమె భర్త వారం వారం చెక్క పెట్టెలలో తిండి పదార్థాలు ప్రత్యేక అనుమతి తీసుకొని పంపేవారు. తన వార్డులో అందరికీ తలా కొంచెం ఇచ్చి ఇంకా మిగిలినవి తన గదిలోకి తీసుకువెళ్ళేవారు. ఆ చెక్కలన్నీ ఉపయోగించి తీరుబాటుగా పిండి వంటలు వండుకునేవాళ్ళు జైల్లో. ఆమె వీణ వాయిస్తున్న పాడుతున్న తీయగా మెత్తగా ఉండి తోటి స్త్రీలు ఆసక్తిగా ఆలకించేవారు. ప్రతి నిత్యం టైం ప్రకారం ఇంగ్లీష్ పాఠాలు తోటి రాజకీయ ఖైదీలకు చెప్పేవారు. మొదటిసారి 1930లో వేదారంజన్లో ఉప్పు తయారు చేసి శ్రీ రాజగోపాలాచారి అరెస్ట్ అయ్యాక స్వయంగా శిబిరం నడిపి 1930 మే 14న అరెస్ట్ అయ్యి రాయవేలూరులో శ్రీమతులు భారతీ రంగా గారి భార్య వేదాంతం కమలాదేవి, దుర్గాబాయి, జానకీబాయమ్మ గారులకు 1 ఏడాది శిక్ష అనుభవించి శాసనోల్లంఘనం జరిపి అరెస్ట్ అయి 1932 ఆగస్టు 26న విడుదలయ్యారు. 1940 వ్యష్టి సత్యాగ్రహం చేసి శ్రీమతులు అమ్మన్నరాజ, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ గారులను 6 నెలలు జైలు జీవితం రాయవెల్లూరులోనే గడిపారు. తిరిగి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాయవెల్లూరులోనే జైలు శిక్ష అనుభవించారు. ఆమె వివిధ కాలాలలో వివిధ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళిన అక్కడ ఆమె ఒక్క రకంగానే ప్రవర్తించారు. ఒక్క తీరు సద్భావాన్ని అన్ని చోట్ల కలిగించారు. జైలుకు వెళ్ళడం 1930లో మొదటిసారి అయిన 1914 ప్రాంతాలకి రాజకీయాల్లో ఆమె ప్రవేశించారు. సాంఘిక సారస్వత సమావేశాలు, గోష్ఠులు అంటూ పట్లపూడిలో శ్రీమతి పొడక కనకమ్మ ఇంట ఆమె భర్త శ్రీ లక్ష్మీపతి గారు, ఇంకా శ్రీయుతులు అయ్యదేవర కాళేశ్వరరావు, ఉన్నవ పంతులు, రాయపురం సుబ్బారావు,
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, శ్రీమతి కాంచనపల్లి కనకాంబ గారు అంతా సమావేశమై రకరకాల సమస్యలు, రాజకీయాలు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరంతో సహా చర్చించేవారు. 1919లో ప్రథమ సత్యాగ్రహం సందర్భంగా అరెస్టై మద్రాసు వచ్చిన ఆంధ్ర నాయకులందరికీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఆమె తన ఇంట ఆతిథ్యం ఇచ్చేవారు. అస్పృశ్యత నివారణ చిహ్నంగా తమ ఇంట హరిజన యువతిని వంటకు నియమించుకొని 1920 ప్రాంతాల నుండి స్త్రీ జన అభ్యున్నతి పాటుపడ్డ మిసెస్ కజిన్స్ డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి గారులకు సన్నిహితత్వంగా ఏర్పడి బాల్య వివాహాలు నిరోధించడానికి స్త్రీ విద్యను ప్రోత్సహించేవారు. ప్రతి ఏడాది జరిగే ఆంధ్ర మహాజనసభలో ప్రధాన పాత్ర వహించేవారు. 1921లో గాంధీజీని కలవడం జరిగింది. ఈ ఖద్దరు ప్రచారం, విదేశ వస్తు బహిష్కరణ ప్రారంభం నుంచి చేస్తూనే ఉన్నారు. 1926లో ప్యారిస్లో జరిగిన ప్రపంచ మహిళా సభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్ళారు. ఆ సందర్భంలోనే యూరప్లోని కొన్ని ఇతర దేశాలు కూడా పర్యటించి వచ్చారు. అన్ని దేశాల వాళ్ళకు ఒక జాతీయ గీతం, ఒక జెండా, ఒక జాతీయ వేషధారణ ఉంది. తన దేశం భారతదేశానికి ఇవేమీ లేవు. ఆమె మనసు బాధతో మెలితిరిగి అవమానంతో కుంగిపోయి, కానీ ఇవేవీ లేకపోయినా బానిస బతుకుతున్న భారత మహిళ సంస్కారవంతు, కట్టుబొట్టు అలాగే నిలుపుకుంటారు. కళాజీవులని తమ శక్తి కొద్దీ ప్రచారం చేశారు. ఆమె నుదుటి బొట్టును, నిండైన కట్టును రాళ్ళు కరిగేటట్టు ప్రవహింప చేయగల ఆమె వీణానాదాన్ని చూసిన విదేశీయులు భారత మహిళల సామర్థ్యాన్ని విశ్వసించారు. విదేశీ సంచారం ముగించుకొని వచ్చిన ఆమె హృదయం ఆవేదన జ్వాలతో దహించుకుపోయి ఎలాగైనా తమకొక జాతి జెండా, జాతీయ గీతంతో స్వాతంత్రాన్ని సంపాదించాలనుకో మరింత తీవ్రంగా రాజకీయాల్లో ప్రవేశించి 1929లో అఖిల భారత మహిళా సమాఖ్య వారు ఏర్పాటు చేసిన అఖిల ఆసియా మహిళా సభకు అధ్యక్షత వహించి శ్లాఘనీయంగా నిర్వహించారు. అఖిల భారత మహిళా సమాఖ్య కార్యవర్గంలో ఉండి చాలా కాలం మహిళాభ్యున్నతికి కృషి చేశారు. 1929లో శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మతో కలిసి ఆంధ్రదేశ సంచారం చేసి జాతీయోద్యమ ప్రచారం చాలా తీవ్రంగా చేసి మాట శృతిమెత్తన కానీ వేదిక ఎక్కితే అది ఉపన్యాసం కాదు, సింహ గర్జన. ఆమెలాగా ఇంగ్లీషులో ధాటిగా ఉపన్యసించగలవారు ఆనాడు పురుషుల్లోనే తమిళనాడుకు గుండెకాయ వంటి తంజావూరు దగ్గర వేదారణ్యంలో శ్రీ రాజగోపాలాచారి కామరాజ నాడార్ల అభ్యర్థనతో 1930లో సత్యాగ్రహం చేసి ఉప్పు వండి చివర శిబిర నియంతగా ఉద్యమం నడిపారు. అంటే ఇన్ఛార్జ్ అన్నమాట. ఆమె వేదారణ్యంలో దుర్గాబాయమ్మ మద్రాసులో పురుషులను మించి నాయకత్వం వహించి ఉద్యమం నడిపి ఆంధ్ర మహిళ ఖ్యాతిని శాశ్వతం చేసి దేవుడు పరీక్షిస్తున్నట్లుగా ఆ సమయంలోనే మద్రాసులో ఆమె కుమారుడు బాల్య చేష్టగా కెరసనాయలు తాగటంతో ఒక్క భర్త ఒకసారి ఇంటికి వచ్చి చూసి వెళ్ళమని కబురు చేసి దేశం కోసం రణరంగంలో ప్రవేశించిన ఆమె వెళ్ళలేకపోయారు. దేవుడే కాపాడినట్టు ఆ బిడ్డకు ఆరోగ్యం కలిగి ఆమె వేదారణ్యంలో 1930 మే 14 అరెస్ట్ అయి 1 సంవత్సరం ఏ క్లాస్ అనుభవించడానికి రాయవెల్లు జైలుకు వెళ్ళి ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా అరెస్టు కాబడిన మొదటి భారత మహిళ. ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయిన మొదటి మహిళ. ఆచంట
ఇవే ఆ తండ్రి రుక్మిణి లక్ష్మీపతిగా. ఆ రోజుల్లో ఆమె పూనుకొని స్థాపించిన స్వదేశీ వస్తు విక్రయశాల ఇవాల్టికి నిలిచి ఆమె అనేక సంవత్సరాలు కాంగ్రెస్ సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆ సమయంలోనే యూత్ లీగ్ స్థాపించారు. విద్యావంతులు, ఉత్సాహవంతులు అయిన యువతీ యువకులు అనేక మంది దేశంలో సాంఘిక రాజకీయ మార్పులు తీసుకురావడానికి బద్ధ కంకణులయ్యారు. మద్రాసు రాష్ట్రం మొత్తం మీద ఉన్న యూత్ లీగ్ సమాజాలు, అవి నడిపే సంస్థల సభ్యులు 50 మంది ఆమెను అతి గౌరవ సూచకంగా ఆత్మీయతో మమ్మీ అని పిలిచేవారు. చెంగల్పట్టు జిల్లా బోర్డు మెంబరుగా, అన్నామలై యూనివర్సిటీ సిండికేట్ మెంబరుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికలో గెలిచి ప్రాబల్యం గల జస్టిస్ పార్టీనే ఓడించగలిగారు. 1936 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి శాసనసభ సభ్యురాలయ్యారు. 1937 రాజాజీ ఆధిపత్యాన ఏర్పడిన మంత్రివర్గంలో డిప్యూటీ స్పీకర్గా నియమితులై గౌరవం పొంది 1946 ప్రకాశం గారి ఆధిపత్యాన ఏర్పడిన కాంగ్రెస్ ప్రథమ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రినిగా ఆంధ్ర స్త్రీల గౌరవం పెంపొందించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆంధ్రులకు గుంటూరులో మరొక మెడికల్ కాలేజీ ప్రసాదించారు. అది కేవలం ఆమె కృషి ఫలితం. మద్రాస్ కీల్పాకులో ఉండే ఆయుర్వేద పాఠశాల 1928లో మూసివేయాల్సి వచ్చి ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దాన్ని తిరిగి తెరవడమే కాదు, ఆయుర్వేద కళాశాలగా రూపొంది జాతీయ వైద్య విధానంపై ఆమెకు గల గౌరవ విశ్వాసాలే దీనికి. ఆమె పట్టుదలకు, నిర్మాణాత్మక కృషి సాధనం ఈ 2 కళాశాలలు గట్టి ఉదాహరణ. ఆమె అన్ని విధాలుగా ఇంతగా సేవారంగంలో పాల్గొనటానికి కారణం ఆమె భర్త డాక్టర్ ఆసంట లక్ష్మీపతి. ఆయన వైద్యశాస్త్రం కన్నా ముందుగానే సంస్కార భావాలను, దేశభక్తిని, సాహిత్యాభిరుచిని వంట పట్టించుకున్నవారు. మొదటి భార్య చనిపోగా రుక్మిణీదేవి 1912లో వివాహం చేస్తారు. ఆ మొదటి భార్య కొడుకే జానకి రామ్, ఆసంట జానకీరామ్. ఆమె గోల్కొండ వ్యాపారులైన హుగ్గిళ్ళ శ్రీనివాసరావు, శ్రీమతి చూడమ్మ గారు అమ్మాయి. మద్రాసులో 1891లో జన్మించి రాజా తుమ్మలపల్లి రామారావు గారి దౌహిత్రి. సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆనాటి పద్ధతిలో చిన్న వయస్సులోనే వివాహం చెయ్యాలి పెద్దలు ప్రయత్నించి, కానీ తగిన సంబంధం దొరకదు. ఆ సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితులుగా ఉంటున్న కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహం చెయ్యొద్దని, చదివించమని సలహా ఇచ్చారు. తల్లిదండ్రులకు స్త్రీ విద్య పట్ల ఆసక్తి ఉంది, చదివించి మెట్రికులేషన్ ముగిసింది. మద్రాసులో సుప్రసిద్ధ వైణికురాలైన శ్రీమతి వీణ ధనమ్మ దగ్గర 12 ఏళ్ళు వీణ నేర్చుకొని శ్రావ్యమైన కంఠం, ఉత్తర హిందుస్థానీ సంగీతం కూడా నేర్చారు. వీటితో పాటు వయోలిన్, సితారు కూడా గొప్పగా వాయించేవారు. అందమైన ముఖం డాక్టర్ లక్ష్మీపతి ఆమె ప్రేమించుకుని, కానీ ఆమె పెద్దలకు నియోగి బ్రాహ్మణుడికి ఇవ్వటానికి ఇష్టం లేకపోయి ఇద్దరి పట్టుదల ఇరువైపులా పెద్దలు ఒప్పుకొని వివాహం అతి వైభవంగా వివాహం జరిపారు. బంధుమిత్రులు అనేకులు వచ్చి శాఖాంతరమే కాక శారదా చట్టం రాని రోజులు 20వ ఏట పెళ్లి చేసిన కారణంగా ఆమె అత్తవారిని వెలేశారు.
మామగారు పాపం పద్దిన మంత్రాలు పుస్తకం చూసి చదువుకుంటూ కొంతకాలం శ్రాద్ధ కర్మలు జరుపుకోవాల్సి, కానీ పేపర్లు మాత్రం ఈ సంస్కరణ వివాహాన్ని శ్లాఘిస్తూ అదొక పెద్ద విచిత్ర విషయంగా పేరు. రుక్మిణి స్వయంవరం అంటూ పద్యాలు కావ్యాలు రాశారు. భర్త ప్రోత్సాహంతో ఆమె మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ ముగించారు. గోల్కొండ వ్యాపారులో ప్రథమ పట్టభద్ర ఆమె. 1939లో మద్రాస్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం ఏర్పడి ఆమె తరచు రేడియోలో తమ మధుర వీణావాదన ప్రోగ్రాములు ఇచ్చేవారు. అంత ధాటిగా ఇంగ్లీషులో ఉపన్యసించగలవాడు అది సింహగర్జనే. 3 బిడ్డల తల్లిగా, ఇల్లు దిద్దుకోవాల్సిన ఇల్లాలుగా ఆమెకు కావలసినంత వ్యాపకం పని అయినా ఎప్పుడు భర్తతో కలిసి సాహిత్య గోష్ఠులు, సభలకు, సమావేశాలకు వెళ్ళేవారు. రాజకీయవేత్తగా సంప్రదింపులకు వచ్చే ఆంధ్ర సేవిక, దేశ సేవికలతో మంతనాలు జరిపేవారు. అంతా తానే బాధ్యత వహిస్తూ శాంతి ప్రియగా, విధి నిర్వహణకు మారు పేరుగా శాశ్వతం పొందారు. తమ దేశ స్వతంత్ర దేశంగా సాటి దేశాలను సరితూగాలన్న కాంక్షతో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకు, అది తను సాధించడమే కాక స్వతంత్ర భారత యంత్రాంగంలో పాల్గొని పదవులను నిర్వహించిన ప్రథమ ఆంధ్ర మహిళగా గౌరవం పొందారు. ఆచంట రుక్మిణీదేవి 1951లో చనిపోయారు. శ్రీమతి వేదాంతం కమలాదేవి జననం 5/5/1897, మరణం 11/3/1967, 77 జీవించారు. గుంటూరులో శ్రీమతి వేదాంతం కమలాదేవి గారి అధ్యక్షత 5/6/1932లో ఆంధ్ర రాష్ట్ర మహాసభ జరుగుతుంది కాబట్టి ప్రతినిధులు సకాలానికి రావాలని, ఆంధ్రులందరూ విరివిగా పాల్గొనాలని పత్రికల్లో ప్రకటించారు. గోడల నిండా కాగితాలంటించారు. ఆ సభ ఎలాగైనా విచ్ఛిన్నం చెయ్యాలని, జరగనివ్వకూడదు అని నిశ్చయంతో పోలీసులు అప్రమత్తులై శ్రీమతి కమలాదేవిని అరెస్టు చెయ్యటానికి వేచి ఉన్నారు. 4వ తారీఖు రాత్రి దాటిన ఆమె జాడ ఎక్కడ పోలీసులకు తెలియదు. సభ ప్రయత్నాలు అసలే కనిపించి అగ్రహారంలో శ్రీ సంపత్ కుమారాచార్యుల గారి వ్యాయామశాలలో 4వ తేదీ ఉదయం నుండి రాముల వారి పూజలు, ఉత్సవాలు జరిగాయి. రాత్రి 10 వరకు ప్రసాదాలు, భజనలు సందడిగా ఉన్నాయి. 4 మనుషులు చేరితే 6 పోలీసులు వచ్చేవారు. అలా వచ్చిన పోలీసు ప్రసాదం తీసుకొని భజనలు ముగిసిపోవడంతో చుట్టుపక్కల అరుగుల మీద పడుకొని నిద్రపోతారు. తెల్లవారి కళ్ళు నిలుపుకొని కలవరపాటుతో పరిగెత్తి లాఠీ చేస్తున్న పోలీసు సిబ్బందితో వాళ్ళు కూడా కలిశారు. వేదాంతం కమలాదేవి గారు ఎలా ఉంటారు? తెల్లారి కళ్ళు నిలుపుకుంటూ కలవరపాటుతో పరుగులెత్తి లాఠీ చేస్తున్న పోలీస్ సిబ్బందిలో వాళ్ళు కలిసి తెల్లని ఖాదీ ధరి జెండాలు పట్టుకొని జాతీయ గీతాలు పాడుతూ వందే మాతరం మనదే రాజ్యం అని సింహగర్జనలు చేస్తున్న కాంగ్రెస్ పెద్ద పౌరుల మధ్య విజయోత్సాహం, విజయ గర్వం ముఖాన తాండవిస్తుండగా కమలాదేవి నిలబడి ఆమె అనుకున్న ప్రకారం కాకినాడలో బయలుదేరి గుంటూరుకు ముందు స్టేషన్లోనే రైలు దిగి పెళ్లికి హాజరై వస్తున్న పల్లెటూరు ముత్తైదువులాగా తయారై
రైల్లోని గుంటూరు చేరారు. వ్యాయామశాల చుట్టుపక్కల అనేక మంది ఇళ్లలో రహస్యంగా వచ్చి దిగిన ప్రతినిధులు, పొరుగురి ప్రేక్షకులతో పాటు ఆమె కూడా వచ్చి చేరుకొని తెల్లార్ధామున కోనేటి గట్టున అందరూ సమావేశమై జెండా వందనం చేశారు. శ్రీమతి కమలాదేవి అక్షేయించిన తమ అధ్యక్ష ఉపన్యాసం చదివారు. కాంగ్రెస్ మహాసభలో ఆమోదించిన శాసన ధిక్కార తీర్మానాలన్నీ చదివి ఆమోదించి మరికొన్ని ఉపన్యాసాలు ప్రబోధాలు అయ్యేసరికి ఆ సభకు హాజరైన వాళ్ళంతా ఎంత నిర్విఘ్నంగా తమ సభ జరిగినందుకు ముగిసినందుకు సంతోషించి జాతీయ గీతాలు పాడుతూ పరిసర వీధుల్లో ఊరేగింపుకు బయలుదేరు. ఇక లాఠీ చార్జికి, ఊరేగింపుకు, అరెస్టులకు విలువేముంది, భయమేముంది? అనేక మందితో పాటు అప్పుడు అరెస్టు చేసి వేదాంతం కమలాదేవి గుంటూరు సబ్ జైల్లో 15 రోజులు ఉన్న తర్వాత 6 నెలలు శిక్ష వేసి రాయవెల్లూరు జైలుకు పంపి ఆమె సాహసం, ఉత్సాహం, పట్టుదల అలాంటివి. 1897 మే 5న ఆమె కడప జిల్లా నందలూరులో జన్మించారు. సోదరుడు ఉన్నారు. శ్రీమతి భ్రమరాంబ, శ్రీ ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య ఆమె తల్లిదండ్రులు. తండ్రికి ఆమె గారాబు పట్టి కావటంతో ఆ ప్లీడర్ గారు ఆమెను తన వెంట రోజు కోర్టుకు తీసుకువెళ్ళారు. అందువల్ల ఆమెకు జంకు, అర్థం లేని సిగ్గు లేవు. ఉపరి వయస్సుకు మించి రాజకీయ, సాంఘిక విషయ పరిజ్ఞానం కూడా కలిగి 12వ బాపట్ల వాస్తవ్యుడైన వేదాంతం వెంకటకృష్ణయ్యతో వివాహమైన ఆయన విద్యావంతుడు, సంస్కార భావాలు ఉన్నవాడు. ఆనాటి అనేక మంది యువకుల మాదిరి ఆయన బ్రహ్మమత ప్రభావితుడు. కొంతకాలం ఆమెను పంపకుండా ఉంటే అల్లుడు తప్పకుండా మామూలు మార్గానికి వస్తాడని ఆశించారు తల్లిదండ్రులు. కానీ 13 చిన్న వయస్సులో ఆమె భర్త అభిప్రాయాలతో ఏకీభవిస్తూ నిశ్చింతగా కాకినాడ భర్త దగ్గరికి వెళ్ళి ఆయనప్పుడు కాకినాడలో హెడ్ మాస్టర్గా ఉంటూ పిఠాపురం రాజావారు స్థాపించిన అనాథ ఆశ్రమం నిర్వహిస్తూ ఉండే. జాలి, సహానుభూతితో పాటు ఆమె లేత మనసులో కార్యనిర్వహణ అభిలాష, సేవాశక్తి, పనిచేసి సాధించగలం అన్న ఆత్మవిశ్వాసం చక్కగా చాటుకొని ఆమె నేర్పు, పట్టుదల పరిచయాలకు వింతగా తోచాయి. కొద్ది కాలానికే ఆయన డాక్టర్ పరీక్ష చదవడానికి కలకత్తా వెళ్ళగా వెంట ఆమె కూడా వెళ్ళి అక్కడ మహిళాభ్యున్నతికి ఎంతో కృషి చేసిన శ్రీమతి సుప్రభాదేవి శిష్యనికం చేశారు. బెంగాలీ చక్కగా నేర్చుకోవటమే కాక విజ్ఞానదాయకమైన అనేక బెంగాలీ పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు చదివి కొన్ని బెంగాలీ పుస్తకాలు తెలుగులోకి అనువదించి 1919 నాటి డాక్టరుగా వెంకటకృష్ణయ్య గారు కాకినాడలో స్థిరపడి అనేక విశాల భావాలతో దేశానికి, సంఘానికి చేయాల్సిన సేవా కార్యక్రమాల జాబితాలు ఆమె కాకినాడ 1920లో మహాత్ముడు పూరించిన స్వాతంత్ర శంఖారావం ఈ దంపతులిద్దరి హృదయాల్ని ఊపేసి చక్కగా పదులు అవుతున్న వారి మనస్సులో జాతీయోద్యమ బీజం ఎత్తే పెరిగి వేరుని ఉద్యమంలో చొచ్చుకుపోయారు. విదేశ వస్తు బహిష్కారం, నూలు వడకడం, ఖాదీ ధరించటమే కాక ఇల్లు తిరిగి అమ్మటం చేసేవారు. 1921లో మన దేశంలో శాసనోల్లంఘనం పట్ల ప్రజాభిప్రాయాన్ని విచారించటానికి అఖిల భారత శాసనోల్లంఘన విచారణ సంఘం సామర్లకోటకు వచ్చి అప్పటికి కొద్ది రోజుల కిందటే కమలాదేవి గారి బిడ్డ స్వరాజ్యం అనే అమ్మాయి చనిపోయి
ఆ బాధను అణచిపెట్టుకొని ఆమె ఆ విచారణ సంఘం వారిని ఆహ్వానించి వినతి పత్రం సమర్పించింది. నాటికి నేటికి 1923లో ఒక్కసారి కాంగ్రెస్ మహాసభలు తెలుగుదేశాన జరిగాయి. కాకినాడలో జరిగిన ఆ సమావేశం అంగరంగ వైభవంగా మహోత్సాహవంతంగా అడుగడుగున ఆంధ్రుల దేశాభిమానం ప్రస్ఫుటం చేస్తూ శాశ్వతమైన కీర్తి సంపాదించుకొని ఘోషా ఇబ్బంది లేని కారణం వల్ల కావు ఆంధ్ర మహిళలు చెప్పనలవి కాని ఉద్రేకంతో ఉత్సాహంగా పాల్గొని పురుషులకు మించి ఒక్కొక్క రంగంలో విజృంభించారు. బాలికా వాలంటీర్ దళాలు, స్త్రీ వాలంటీర్ దళాలు ఎన్నెన్నో ఏర్పడి విసుగు విరామం లేకుండా స్వచ్ఛంద సేవలు చేశారు. స్త్రీల శాంతి దళాలు శ్రీమతి కమలాదేవి ఆధిపత్యం వహి ఆమె భర్త వైద్య దళానికి అధిపతి. ఆంధ్రదేశమంతా సంచారం చేసి మహిళా సంఘ కార్యదర్శినిగా ఖాదీ ప్రచారం ఎంతగానో చేసి తిలక్ స్వరాజ్య నిధికి భారీగా విరాళాలు కూడా సమర్పించారు, వసూలు చేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం నాటి ఆమె ఆరోగ్యం ఏం బాగాల. వాతం వచ్చి సరిగా తిరగలేని స్థితిలో ఉంది. ఇంట్లో అంతా పసిబిడ్డ. ఇల్లు ఆనంద నిలయం కాంగ్రెస్ ఆసుపత్రిగా మారిపోయి అతిథి అభ్యాగతులతో క్షతగాత్రులతో ఇల్లు కిటకిటలాడి విశాఖపట్నం జిల్లా ఉద్యమం నడిపించడానికి నాయిక కనిపించక మహర్షి సాంబమూర్తిగా ఆదుర్దా పడుతున్న తరుణంలో ఆమె ఈ ఇబ్బందులను అనారోగ్యాన్ని దులిపేసుకొని రణరంగంలో ఆవేశపూరితంగా ఉపన్యసించి ఉద్బోధించేవారు. పురుషులు వెనకాడే పరిస్థితిలో ఆమె అతి చాకచక్యంగా నేర్పుగా ముందుకు దూసుకుపోయేవారు. ఒక చక్కని ప్రజానాయక ఉద్యమ సంచారికగా పేరు తెచ్చుగా ఏ జిల్లా వాడు ఆ జిల్లాలో శాసనోల్లంఘనం జరపాలని కాంగ్రెస్ ఆది. అందువల్ల ఆమె నౌపడ కొఠారుల మీదికి దండెత్తారు. ఆ సంరంభం, ఉద్రేకం, పట్టుదల సామాన్యమైనవి. లాఠీ దెబ్బలకు దంకల, అరెస్టులంటే భయం లేదు. శాసనోల్లంఘన మన పవిత్ర వ్రతంగా జనం ముందుకు సాగారు. అనేక మంది స్త్రీ పురుషులతో పాటు నౌపడ ఉప్పు కొఠార్ల దగ్గర సత్యాగ్రహం చేసి 1930 మే 20న ఆ అరెస్ట్ అయ్యా. 6 నెలలు జైలు శిక్ష అనుభవించడానికి రాయవెల్లూరు బి క్లాసులో ప్రవేశం. అక్కడ ఆమెకు అందరూ పరిచయితులే. శ్రీమతి ఉన్నవి లక్ష్మీబాయమ్మ, ఆతండ లక్ష్మీ రుక్మిణీదేవి, దుర్గాబాయమ్మ, దువ్వూరు సుబ్బమ్మ వంటి అగ్రనాయకులు ఎంతోమంది అక్కడు. శ్రీమతి కమలాదేవి కళాత్మక హృదయం, ఆమెకు రాని తెలియని చేతి పని. ఏది చేసినా తిరుగు లేకుండా ఉత్తమంగా చేయటం ఆమె అలవ. చెంకి, పట్టు, జరి, పూలకుట్టు, అల్లిక, నందనవనం లాంటి తోట స్వయంగా పెంపు తయారు చేయడం, మృదు మధురంగా పాడటంతో పాటు అత్యంత రుచికరంగా వివిధ రకాల వంటలు వండటం ఆమెకు వేడుక. జైల్లో ఏబీ క్లాసు రాజకీయ స్త్రీ బంది వంతుల వారిగా వంట పని చేసేవాడు. ఆమె తన వంతు వచ్చినప్పుడు ముందు వంట ఇల్లు పరిసరాలు అద్దంలాగా పరిశుభ్రం చేసి తర్వాతనే పొయ్యి వెలిగించి కమ్మని వంటలు వండి పెట్టేవాడు. నిండుగా, గంభీరంగా, శుభ్రంగా, శుచిగా ఉండి ఎప్పుడు అల్లుతూ కుడుతూ ఉండే. నవంబర్ 12, 1930న విడుదలై ఇల్లు చేరారు. ఆమెకు ఇంట్లో 6 బిడ్డలు, చిలకలు, మైనాలు, పిల్లులు, కుక్కలు, కుందేళ్ళు, ఆవులు, బండిలాగే గుర్రం, ఇన్ని పెంపుడు పశుపక్షాలు. ఆమె అండ కోరి వచ్చిన ఆశ్రితులు. కాంగ్రెస్ ఆసుపత్రిలో రోగుల సేవ, తోట పెంపకం ఇన్ని ఉన్న ఆరోగ్యం అసలు స్థితికి చేరుకోకపోయినా ఆమె కాంగ్రెస్ ఉద్యమ ప్రచారం ఎక్కడా మానల. ఖాదీ ప్రచారం మానల.
స్త్రీలలో నిరంతరం చైతన్యం కలిగించుతూ ఉండే. మహిళల సభలు సమావేశాలు ఆమెకు ఎంతో ముఖ్యమైన కాలక్షేపం. 1931 ఇచ్ఛాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిళా సభకు అధ్యక్షత వహించారు. 1932లో శాసనోల్లంఘనం 2వ అధ్యాయం తీవ్రంగా ప్రారంభమై ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయటానికి కొత్త విధానాలు అవలంబించింది. సాధ్యమైనంత వరకు అరెస్టులు మాని లాఠీచార్జీలు చేయటం మొదలుపెట్టి భారీ ఎత్తున సభలు సమావేశాలు జరగకుండా వాటికి అంతరాయం కలిగించారు. 144వ సెక్షన్ పెట్టి వాటిని అమలుపరచడం పట్టించి హాజరు కావటమే రాజద్రోహంగా వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం జరపకూడదని దాన్ని లెక్క పెట్టకుండా అక్కడికి వెళ్ళిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కొండా వెంకటప్పయ్య గారు మొదలైన వందల సంఖ్యలో స్టేషన్లో అరెస్ట్ చేశారు. కానీ ప్రకటించడానికి చోటు బదులు మరొక పేటలో గుట్టు చప్పుడుగా కాంగ్రెస్ సమావేశం జరిపి తీర్మానాలమోయి అనేకులు ఉత్సాహంగా హాజరు. శ్రీమతి వేదాంతం కమలాదేవి సలక్షణంగా సభ జరిపి దాంతో ప్రజలకు ఈ కొత్త పద్ధతి ఒకటి తెలుసు వచ్చింది. పోలీసులకు తెలిసికొచ్చి ప్రజల పూనికా శక్తి మేరకు కనిపెట్టి ఉండేవారు. ప్రతి ప్రాంతంలో రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిలో మహాసభలు జరిపి తీర్మానాలు ఆమోదించాల్సి వచ్చింది. ఈ కొత్త ప్రయోగం అమల్లో పెట్టిన శ్రీమతి కమలాదేవి గారి ఆధ్వర్యాన గుంటూరులో తెల్లవారుజామున మహాసభను ప్రకటించి ప్రకారం నిర్విఘ్నంగా జరిపి తీర్మానాలు ఆమోదించాలని చూశాంగా. అట్ల తద్దే ఉండ్రాళ్ళ తద్దే ఆంధ్రుల ప్రత్యేక పండుగలేమో కంట్లో వత్తులేసుకొని పోలీసులు కనిపెట్టుకొని ఉండేవారు. ఇంతటగా సభ జరగడం అధికారులకు అవమానంగా తోసి లాఠీచార్జీ చేసి చిక్కిన వాళ్ళందరినీ కొట్టి జైల్లో. ఆ విధంగా ఆమె వీరనారిగా మరింత ప్రఖ్యాతి పొంది 2వసారి 6 నెలల జైలు శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు వెళ్ళి ఆమెతో పాటు గుంటూరులో అరెస్ట్ అయిన కొండ సత్యవతమ్మ గారి జైల్లో టైఫాయిడ్ జ్వరం ఆసరే రైలు, అందులో సి క్లాసు చిన్న నరకం. ఇక టైఫాయిడ్ వంటి జబ్బులు వస్తే ఆ పరిస్థితి ఊహించుకోవాల్సింది, ఇంక చూడటం కష్టం. అటువంటి సమయంలో కమలాదేవి కంటికి రెప్పలాగా ఆమెను కాపాడి వాత్సల్యంతో సపర్యలు చేసిన గాథ 46 సంవత్సరాల తరువాత చెబుతూ కూడా శ్రీమతి సత్యవతమ్మ కళ్ళు తుడుచుకుంటారు. శ్రీమతి కమలాదేవి జాలిగుండె. అట్లాగని మాటలతో కాక చేతలతో సానుభూతి సహాయం అందించేవారు. శ్రీమతి కమలాదేవిలో క్రియాత్మకమైన ఉదాత్త భావాలు అనేకం. 2వసారి జైలు నుండి విడుదలై వచ్చారు. 1929, 30లో 34లో అఖిల భారత స్థాయి సంఘ సభ్యులుగా గౌరవాన్ని అందుకున్నారు. 3 తరములు కాకినాడ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. విద్యావ్యాప్తి, అందులో ప్రాథమిక విద్యను బహుళంగా వ్యాపింపచేశారు. అస్పృశ్యత నివారణ చేసి చూపించారు. జాతీయ భావాలు స్త్రీలలో ప్రత్యేకించి ప్రచారం చేశారు. ఇంతలో కాంగ్రెస్ అసహాయోద్యమం దృష్టి మారి ప్రభుత్వంలో పాల్గొన తీర్మానించి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా కాంగ్రెస్ తరఫున వాడవాడలా తిరిగి ప్రచారం చేసి ప్రత్యర్థులకు కుతంత్రాలకు భయపడక అవరోధాలను అపాయాలను కూడా లెక్క చేయక ధైర్యంగా పనిచేశారు. ప్రత్యర్థులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రచార సమయంలో ఆమెకు కొన్ని చోట్ల మంచినీళ్లు కూడా దొరకకుండా చేసి అందువల్ల కాంగ్రెస్ సభ్యులు గెలిచినందుకు ఆమె మరీ తృప్తి చెందారు. మద్రాస్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన రుక్మిణి లక్ష్మీపతికి తోడ్పడ్డారు.
ఆమె 10 కాలాల పాటు బతికితే మరింకెన్ని మహత్తర కార్యాలు సాధించేవారో. కానీ 1949 జూలై 14వ తేదీ తమ 43వ ఏటని పక్షవాత కారణంగా ఈ త్యాగమై అకాల మరణం పొంది. శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ఇవాళ చివరి మన దేశభక్తులు. 17/1909 జన్మించారామె. 9/5/1981 మరణించారు. 72 ఏళ్ళు. 1978 జనవరి 23 హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభ జనంతో పెద్దల కార్లతో కిక్కిరిసి యునైటెడ్ నేషన్స్ వారు తాము సంకల్పించిన సమాజ అభ్యున్నతి రూపకల్పన చేసిన శిల్పిగా డాక్టర్ శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ గారి ఫాల్ జి హాఫ్మన్ సన్మానం అందిస్తుంది. నిజానికి ఆ వేడుక న్యూయార్క్ నగరంలో జరగాలి. కానీ అంత దూరం ఆమెను రప్పించడం ఇష్టం లేక ఆమె పట్ల గౌరవం కొద్ది నిర్ణయ సమితి చైర్మన్ శ్రీ ఇర్వింగ్ ఎస్ ఫ్రీడ్మన్ ఈ సరంజామా తీసుకొని సతీ సమేతంగా హైదరాబాదుకే వచ్చారు. బహుకాలంగా దుర్గాబాయి దేశముఖ్ ఆయమ్మ చేసిన సేవను సంస్థలను తెలిసి ఉన్న తమిళనాడు గవర్నర్ ప్రభుదాస్ పట్వారి సభకు అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కేసీ అబ్రహాం ముఖ్య అతిథిగా వచ్చి భారతదేశంలో పిల్లలు, స్త్రీలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల పరిస్థితులు బాగుపరుస్తూ రక్షణ కల్పించడం చేస్తున్న కృషి ఆమె దేశాల తరఫున శ్లాఘిస్తూ శ్రీ ఇర్వింగ్ ఎన్ ఫ్రీడ్మన్ సన్మాన పత్రం సమర్పించారు. దుర్గాబాయి దేశముఖ్ ఈమె చింతామణి దేశముఖ్ని వివాహం ఆడి దుర్గాబాయి దేశముఖ్ అయ్యింది. భారత మహిళ సేవను గుర్తించి గౌరవ సన్మానాలు జరుగుతున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ స్వర్గీయ హాఫ్మన్ సేవా తత్పరతను, వారితో తనకు గల పరిచయాన్ని దుర్గాబాయి వివరించి తగిన ప్రజాహిత కార్య నిర్వహణకు వినియోగపడే ఆదేశించడం మహిళా సభ వర్కింగ్ హోమ్కు ఆమెకి ఇచ్చిన చెక్కులు వెంటనే అందించేశారు. దక్షిణ భారతంలో నిరక్షరాస్యతను నిర్మూలించి వయోజన విద్యా వ్యాప్తితో శ్రామికుల, కర్షకుల, గ్రామీణులకు కూడా ఉపకరించే విధానంగా విద్య వాళ్ళ వృత్తులను, వ్యాసంగాలను తోడ్పడుతున్న లిటరరీ హౌస్, సాక్షరతా భవనం స్థాపించి శిశు విహార్, హై స్కూల్, కాలేజీలు, బిఈడి ట్రైనింగ్ కాలేజీ, కండెన్స్డ్ కోర్సులు, సహాయ నర్సు, మంత్రసాని శిక్షణాలయం, చేతి పనుల శిక్షణాలయం వంటి వివిధ కేంద్రాలను, శిక్షణలు తన నిర్వహణలో ఉన్న ఆంధ్ర మహిళా సభలో కల్పించి స్త్రీలకు, పిల్లలకు, ప్రజలకు అమూల్య సేవ చేస్తున్నందుకు యునెస్కో వాళ్ళు కూడా 1978 సెప్టెంబర్ ఆమె గౌరవ సన్మానాలు, సంస్థకు పథకం ఇచ్చి 1978 నవంబర్ 13 భారత ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ ఢిల్లీ నుంచి వచ్చి స్వహస్తాలతో ఆమెకు ఆ సన్మాన పత్రం అందజేసి ఆమె మెడ్రాసులో ఏర్పాటు చేసిన ఆంధ్ర మహిళా సభలో తెలుగు, హిందీ బోధించే గాడేపల్లి అని పేరు వచ్చి శంకరం గారు, ఆ శంకరం గారు ఆయన భార్య ఇద్దరు కూడా అందులో పనిచేశారు.
ఈ శంకరం గారు మా పెద్దక్కయ్య గాడేపల్లి లోపాముద్ర, మా బావగారు గాడేపల్లి కృపానిధి గారికి పిల్ల తండ్రి అవుతాడు అన్నమాట. 1978 ఆగస్టు 12 కేంద్ర సంఘ సంక్షేమ సమితి రజతోత్సవాల సందర్భంగా ప్రథమ చైర్మన్గా నిలిచి కని విని ఎరుగని ప్రశస్త రూప సమితికి కల్పించి స్త్రీలు, శిశువులు, రోగులు, వ్యధితులకు సేవలు వరబడి పెట్టిన తమ గురువుగా సన్మాన పత్రం సమర్పించి టెల్కోస్ వాడు స్వయంగా నిర్మించి బహుకరించిన లక్షల విలువ చేసిన ఆసుపత్రి వ్యాను 3 లక్షల విలువ గల వైద్య పరికరాలను జోడించి నడయాడి ఆసుపత్రి మొబైల్ హాస్పిటల్ ఆమెకు గురుదక్షిణగా బహుకరి ఆ మినీ హాస్పిటల్ ఆన్ వీల్స్ అంటారు శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిష్కరించారు. ఖర్చులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 75,000 రికరింగ్ గ్రాంట్ ఇచ్చి అవాన్ నర్సింగ్ హోంలో సిబ్బంది వారం పరిసర గ్రామాల్లో పర్యటించి ఉచిత వైద్య సహాయం అందజేసేవారు. 1973లో విద్యావేత్తగా, స్త్రీ విద్యా ప్రదాయినిగా ఆమెకు నెహ్రూ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు హైదరాబాదులో అత్యంత రమణీయమైన భవనంలో స్థాపించిన బాలికా పాలిటెక్నిక్ సంస్థకు ఆమె పేరు పెట్టి గౌరవించారు. అటువంటి సన్మానాలు, గౌరవాలు లెక్కలేదు. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 17/7/1909 జన్మించారు. కాకినాడ వాస్తవ్యులైన శ్రీమతి కృష్ణవేణమ్మ, బెన్నూరి రామారావు, బెనిగల రామారావు గారు బెన్నూరు గారు ఆమె తల్లిదండ్రులు. బెన్నూరు నారాయణరావు ఆమె ఏకైక సోదరు. 12వ ఏట రాజమండ్రిలో గాంధీ మహాత్ముడిని చూడడం, ఆయన స్వాతంత్ర సమర సంఖారావం విని ఉత్తేజితురాలవడం జరిగింది. చేతులకున్న బంగారు గాజుల నిధికి కానుగ్గా ఇచ్చి ఆనాటి నుండి ఖాదీ ధారణ చేశారు. ఆమె చిన్నప్పుడుగా కాంగ్రెస్ వాలంటీర్గా ఒక శిబిరంలో ఉంటే నెహ్రూ వచ్చాడు. ఆయన బ్యాడ్జీ పెట్టుకోకుండా వచ్చాడు. మందవడాపుతారు. ఆ బ్యాడ్జీ లేకపోవడం వల్ల ఈమె అక్కడ ఆపేసింది. ఆ తర్వాత అందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమిటంటే ఆయన బ్యాడ్జీ లేదండి, ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయనేనమ్మా మా గాంధీ గారి శిష్యుడు జవహర్లాల్ నెహ్రూ అంటే నెహ్రూ గారు చాలా ఆనందపడి ఇలాంటి వాడు దేశానికి ఉపయోగపడతారు, అంత నిబద్ధత ఉండాలని ఆమె కొనియాడారని చెప్తారు. చేతులు అయిపోయిందా ప్రచారం చేస్తున్నారు. ఆమె ఇంగ్లీషు బోధిస్తున్నారన్న నెపంతో చదువుతున్న 5వ క్లాసు ముగియకుండానే స్కూల్ వదిలేసింది. తమ ఇంట్లోనే చేతి పనులు, జాతీయ గీతాలు పాడటం, నూలు వడగడం, హిందీ నేర్పడానికి బాలిక హిందీ పాఠశాల స్థాయి. స్వయంగా ఒక పక్క హిందీ నేర్చుకుంటూ మరొక వైపు హిందీ క్లాసులు నడిపేవారు. తల్లిని ఇతర వయోజనుల అనేకలను స్కూల్లో చేర్చుగారు. ఆ విధంగా ఆమె విద్యా వ్యాప్తియే కాక వయోజన విద్యకు కూడా నాంది పలికారు. కాకినాడలో జరిగిన 1923 కాంగ్రెస్ మహాసభలో హిందీ సాహిత్య సమ్మేళనాన్ని ఆమె హిందీ నేర్చి వాలంటీర్లుగా అవసరమైన క్రమశిక్షణిచ్చి తీర్చిదిద్దిన స్త్రీలు వందల సంఖ్యలో పనిచేసి మెప్పుపడి. ఆ గురువుకు మాత్రం వయసు చాలా లేదు పాపం. 1927 ఖాదీ ప్రచారం సాగుతున్నప్పుడు గాంధీ మహాత్ముడు కాకినాడ వచ్చాడు. స్త్రీలకు ప్రత్యేక సభల అవకాశం లేనందువల్ల ఘోషా పద్ధతి పాటించే స్త్రీలు, ముస్లిం స్త్రీలు మనసులో అభిమానం ఉన్న ప్రత్యక్షంగా ఆయన్ను చూసి ఉపన్యాసాలు వినటానికి వీలుండేది కాదు. తనకున్న రాజకీయ ప్రవేశాన్ని అలాగే పలుకుబడిని పట్టి ఆమె ముందు వరుస నుంచే చూడగల అవకాశం ఉన్న తోటి స్త్రీలపై గల సహృద్భావం కార్యకర్తలు
తీవ్రంగా వారి ప్రత్యేక సభ ఏర్పాటు చేసి ఆ మహద్ అవకాశాన్ని పురస్కరించుకొని వేల కొద్దీ స్త్రీలు సభకు హాజరై అత్యంత దేశభక్తితో తమ నగలు కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 10 నిమిషాలు మాత్రమే ఆ సభకు కేటాయించిన మహాత్ముడు గంట పైగా అక్కడే గడిపారు. ఆ సందర్భంలో ఆమె 25 రోజుల పాటు గాంధీ వెంట ఆంధ్రదేశ పర్యటన చేసి ఆయనతో పాటు అనర్గళంగా తెలుగులో ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన ఉపన్యాసాలు అనువదించారు. ఆ సమయంలో ఆమెకు గాంధీ తత్వం, సేవా తత్పరత క్షుణ్ణంగా అవగాహన చేసుకోగల అవకాశం వచ్చింది. బహుశా అందువల్లనే ఆమెకు వేలు లక్షల లెక్కన విరాళాలు వసూలు చేయటమే తప్ప దాన్ని చేతితో తాకే అలవాటు ఇప్పుడు రాలేదట. 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన ఆమె మద్రాసులో ఉన్న. అప్పట్లో సత్యాగ్రహంలో స్త్రీలు పాల్గొనరాదు అన్న మహాత్ముని ఆదేశం ఆమెకే నచ్చల. స్వయంగా ఆయనకు రాసి అనుమతి వచ్చేట్టు చేశారు. ఆమె వీర విహారానికి అంతులేదు. ఉద్రేకపూరితంగా అనర్గళ ధారతో ఉపన్యసించేవారు. లాఠీ దెబ్బలు తిన్నారు. నాటి అగ్రనాయకులలో ఒకరుగా నియంతగా ఉద్యమం నడిపారు. ఉదయవన శిబిరం ఆమె కోట. చివరకు ఆర్కాడులో 25/5/1930 ఆమెను అరెస్ట్ చేసి సంవత్సరం శిక్ష వేసి రాయవేలూరు పైకి పంపారు. అక్కడ అడుగడుగున అధికారులకు సమస్యలే తెచ్చిపెట్టింది. నిర్భయంగా నిలేసి ప్రశ్నించే తోటి స్త్రీ రాజకీయ బందీలకు హిందీ నేర్పదు. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి దగ్గర ఇంగ్లీష్ ఆమె నేర్చుకునేది. తిరిగి శాసన ధిక్కార సమయంలో 17/1/1932 కాకినాడలో అరెస్ట్ అయ్యారు. 6 నెలల శిక్షతో రాయవేలు జైలు పంపారు. ఆమెకు ఏ క్లాస్ ఇచ్చారు. ఒకే జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షణ పొందిన వాళ్ళలో కొందకి ఏ క్లాసు వైభోగం, కొంతమందికి సి క్లాసు నరకం ఆమెకి నచ్చ. ఆ మాట చెప్పి సి క్లాసులో ప్రవేశించి చిన్న హాలులో మందతోలినట్లు ఖైదీలు ఉండడం, సాయంత్రం కాగానే తలుపులు తాళాలు వేయటం అన్యాయం, అనారోగ్యకారకమని అధికారులతో వాదించింది. అడుగడుగున ఆమె సృష్టించే సమస్యలు తట్టుకోలేక గుట్టు చప్పుడుగా ఆమెకు కఠిన ఏకాంతవాస శిక్ష వేసి మధుర జైలుకు మార్చారు. మరణశిక్ష విధించబడిన స్త్రీలు మాత్రమే అక్కడుండేవారు. నిరాశ నిస్పృహలకు లోనైన ఆ స్త్రీలు మానవత్వమే మర్చిపోతారు. అటువంటి స్త్రీలను అదుపులో పెట్టే ప్రయత్నంలో అధికారులు అసలే రాక్షసత్వం వహిస్తారు. శరీర కష్టంతో పాటు ఈ వాతావరణలు ఆమె ఆరోగ్యం క్షీణించి ఒకనాటి రాత్రి పక్క గదిలో 2 మరణశిక్ష విధించబడిన స్త్రీలు కొట్టుకొని చివరకు ఒక పసిపిల్ల గొంతు పిసికేసి వద్దన్నా అంతా వినిపించని కారణంగా దుర్గాబాయమ్మ గారు సాహసించి గోడ ఎక్కి పక్క గదిలోకి దూకి పసిపిల్లను శాంతం చంపకుండా రక్షించి ఆమె త్యాగాన్ని సాహసాన్ని అధికారులు ఆశ్చర్యపోయి విద్య లేక అజ్ఞానం వల్ల ఈ స్త్రీలు ఘాతుకాలు చేస్తారు. వాళ్లకు విద్య నేర్పడమే కాదు, వాళ్ళ పక్షాన సహానుభూతితో న్యాయస్థానంలో సాధించగలిగితే ఎలా ఉంటుందా అని ఆలోచన. ముందు తాను విద్యావంతురాలి, తర్వాత అజ్ఞాన అసహాయ స్త్రీలకు చేయూత ఇవ్వాలని ఆమెకు ఆకాంక్ష. విడుదలయ్యే నాటికి ఆమె ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది. తీవ్ర రాజకీయాల్లో పాల్గొనవద్దని, ప్రశాంతంగా గడపమని డాక్టర్ సలహా. రాజకీయ చర్చలు, సభల్లో ఉపన్యాసాలు మానకపోయిన చదువు వైపు ఆమె దృష్టి మరలి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మెట్రిక్ పరీక్షకు ప్రైవేటుగా వెళ్ళి పాస్ అయ్యారు.
హాస్టల్లో ఉండి ఇంటర్ చదివారు. మోహన మాలవ్య విరాళాలు సేకరించి స్థాపించిన విశ్వవిద్యాలయ భవనాలు కన్న తండ్రిల వాత్సల్యంతో అభిమానంతో విద్యార్థులను పరిరక్షించడం, విద్యాదానం చేయడం ఆమెకు కొత్త ఊహలు కలిగించాయి. గాంధీ తర్వాత ఆమెకు ఆదర్శమూర్తి శ్రీ మాలవ్యాజీ. విశాఖపట్నంలో ఆనర్స్ చదివారు. స్త్రీలకు ప్రత్యేక హాస్టల్ లేదు, ఎంతో అన్యాయం స్త్రీలకు జరుగుతోందని ఆమె హృదయం క్షోభించి, అయితే బాధపడుతూ నిబ్బరంగా నిలబడి 10 మంది స్త్రీలను కూర్చొని హాస్టల్ ప్రారంభించారు. ఒక సమస్య రావడం, ధైర్యంతో దాన్ని ఎదుర్కొని పరిష్కార మార్గం ఆలోచించటం ఆమె పద్ధతి. మద్రాసులో లా చదివారు. ఆ సమయంలో అక్కడ ఆంధ్ర మహిళా సభ నెలకొల్పారు. స్త్రీ వయోజన విద్యా వ్యాప్తి కండెన్స్డ్ కోర్సులు అంటే తగ్గిన షార్ట్ అంట ద్వారా కొంతకాలంలోనే మెట్రిక్ పరీక్షకు, ఇంటర్ పరీక్షకు స్త్రీలు వెళ్ళగల అవకాశం కలిగి హిందీ పరీక్షలు, కుట్టు అల్లికలు, నేత వంటి వృత్తి విద్యల పరీక్షలు స్త్రీలకు శిక్షణ ఇచ్చారు. ఎంతోమంది స్త్రీలకు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడగల శక్తి కలిగి మహిళా సభ తరపున ఆంధ్ర మహిళ అనే మాసపత్రిక ప్రారంభించి స్త్రీలకు రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి పెరిగి స్వత్వ ప్రెస్ స్థాపించి మహిళకు అచ్చు కూర్చే పని, బైండింగు వంటి వృత్తులలో ప్రవేశం కల్పి గాంధీజీ స్వహస్తాలతో స్పృశించి దీవించిన ఫలకాలు మహిళా సభ స్వంత భవనాలకు పునాదీశాయి. ఎందరో దాతలు ఔదార్యంతో, ఉత్సాహంతో, నిండు మనస్సుతో భవనాలు కట్టించి ఇచ్చారు. చిన్నమాంబ విద్యామందిరం, మల్లమ్మదేవి హాస్టల్, రాజ్యలక్ష్మి మురళీకృష్ణ రావు ఇండస్ట్రియల్ సెక్షన్, ఆంధ్ర మహిళా ప్రెస్ భవనం నిర్మాణమయ్యాయి. నర్సింగ్ హోమ్, ఈశ్వరీ ప్రసాద దత్తాత్రేయ ఆర్థోపేడిక్ సెంటర్ నెలకొని వికలాంగుల చికిత్సలు, వాళ్ళకి విద్యా వికాసాల జీవనోపాధులు కల్పించడంలో ఆ విభాగం దేశంలో అత్యున్నత స్థాయి పొంది. శ్రీమతి దుర్గాబాయి ఎప్పుడు సభా సభ్యులను, విద్యార్థులను, వివిధ శాఖ కార్యనిర్వాహకులను అభిమానంతో జత కలుపుకోలేరు. ఏమర్రా మనం ఇలా చేద్దామా, ఆ పేరు పెడదామా, ఈ పని ప్రారంభిద్దామా అంటూ ఉంటే మిగతా వాళ్ళంతా తాము స్వయంగా అంతా నిర్వహిస్తున్నట్లే సంతృప్తులై నిస్సంకోచంగా పాటుపడేవారు. అలా సంస్థలకు స్వతంత్రంగా దిగ్విజయంగా నడపగల సమర్థులైన కార్యకర్తలను దుర్గాబాయి సృష్టించారు. ఒక దీపం 10 దీపాలను వెలిగించినట్టు 10 మందిని రంగంలోకి దింపి కార్య సాఫల్యత పొందగల నేర్పు ఆమెకు వెన్నతో పెట్టినది. స్వతంత్ర భారతానికి అవసరమైన రాజ్యాంగ నిర్మాణానికి అర్హత ఉన్న లాయరుగా ఆమెను ఢిల్లీ వాళ్ళు ఆహ్వానించి ఆ సందర్భంలో స్త్రీలకు సమాన హక్కులు, వివళాకుల దత్తత విషయాల్లో తగిన న్యాయం వంటి ముఖ్య విషయాలు ఎన్నిటినో ఆమె సూచన చేశారు. సమర్థవంతంగా వాదించి అనేక సందర్భాలు జయించారు. ఆమెకున్న నిర్వహణా శక్తి గమనించిన భారత ప్రధాని నెహ్రూ ఆమెను ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా తీసుకున్నారు. ప్రణాళికలు తనకున్న అనుభవాన్ని బట్టి నామమాత్రావశిష్టంగా ఉన్న సంఘ సంక్షేమ శాఖకు ఊపిరిపోసి ఇంతింతై వటుడంతై ముల్లోకాలు వ్యాపించినట్టు ఆ శాఖ ఒక ప్రత్యేక విభాగం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పడి దానికి ఆమె చైర్మన్ అయ్యారు. అంతకు కొద్ది కాలం ముందే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ చింతామణి దేశముఖ్తో ఆమెకు వివాహం జరిగి అటు రాజకీయ రంగంలో పెద్దలు, ఇటు సంఘ సేవా రంగంలో నిష్ణాతులు ఎంతోమంది సంతోషం. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అధ్యక్షుగా
ఆమె కని విని ఎర్రగని సేవ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచి స్త్రీ జనాభ్యుదయాన్ని ప్రత్యేక ప్రణాళికల ద్వారా నిర్మాణాత్మకమైన కార్యకలాపాలు నెరవేర్చారు. స్వతంత్ర జీవన ఉపాధులు వివిధ రంగాలలో స్త్రీలకు కలిగేట్టు చేశారు. ఢిల్లీలో ఆంధ్ర ఎడ్యుకేషన్ బోర్డు నెలకొల్పి విద్యాలయాలు కాలేజీలు స్థాపించారు. దృష్టి లోపించిన వాడు సౌకర్యం కోసం వసతులు కల్పించడంలో సహకరించారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. హైదరాబాదులో ఆంధ్ర మహిళా శాఖ అవతరించింది. ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ హోంలో పుట్టిన పాప శిశు విహార్ విద్యాలయంలో కాలేజీలో చదివి పట్టభద్రై బిఈడి కాలేజీ టీచరుగా పట్టం పొందదు, లేదా నర్సుగా ప్రెస్లోను చేతి పనుల శాఖలోను జీవన ఉపాధి అవకాశం. లిటరరీ హౌస్ తరఫున దక్షిణ భారతదేశానికంతటికి నాన్ ఫార్మల్ విద్యా విధానం, అనియమిత విద్య అంటున్నాం మనం. దానిలో విద్యా వ్యాప్తి జరుగుతోంది. సంగారెడ్డి, మహబూబ్ నగర్, షాద్ నగర్లలో కూడా ఆంధ్ర మహిళా సభ శాఖలు నెలకొల్పి ఆడపిల్లల హై స్కూల్ సహాయక సంతర్సాని అంటే నర్సింగ్ అన్నమాట, నర్సు ట్రైనింగ్ల కోర్సులు ప్రారంభం. ఇన్ని కమటాలు ఉన్న చిన్నప్పుడు తెలుగులో లక్ష్మి వంటి నవలలు రాసిన రచయిత శ్రీమతి దుర్గాబాయమ్మ గారు ఇప్పుడు డజన్లలో ఇంగ్లీషులో ఉద్గ్రంథాలు సంఘ సంక్షేమం కోసం రాసి సమాజ అభ్యుదయం గురించి అంతర్జాతీయ స్థాయిలో రాస్తూ ఉంది. ఆమె బహుశా ప్రాణం ఆంధ్ర మహిళా సభ. అందువల్ల దాని సవిస్తర చరిత్రలు ది స్టోన్ దట్ స్పీకర్, రాయి మాట్లాడుతోంది అనే పేరుతో రాసి స్వచ్ఛంద సేవ పెరగగల ఎత్తు శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ సామర్థ్యాన్ని అదొక శిలాశాసనం. మహాత్మా గాంధీ కస్తూర్బాయ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్త్రీల పిల్లల శాఖ తరఫున కార్యనిర్వాహకురాలిగా సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం దుర్గాబాయిని కార్యక్రమాలకు 2 లక్షల డబ్బు కూడా కేటాయించి కేవలం ఏవో సభలు సమావేశాలు, నినాదాలు, నాటకాలు, పాట కచేరీలు, తాత్కాలిక కార్యక్రమాలు జరపడం ఆమె ఒప్పుకో. ఆంధ్రదేశం 4 మూలల గాంధీ దంపతుల దివ్య స్మృతి చిహ్నంగా స్త్రీలకు పిల్లలకు శాశ్వత విధానంలో సేవ జరగాలి. ఒక భవనమంటూ ఉంటే ఏ సహృదయులో పూనుకొని నిర్మాణాత్మకమైన సేవ చేయగలరని ఆమె నమ్మకం. అందువల్ల సేవాపరాయణురాలైన సహచరులకు విరాళాలు వసూలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలలో గాంధీ భవనం అను బాపు మందిరమును పేర్లతో పక్కా భవనాలు కట్టి, కానీ నెల్లూరు, అనంతపురం జిల్లాలో మాత్రం కలెక్టర్ల వంటి వాళ్ళు పూనుకున్న ప్రజా సహారకారం దొరక్క భవన నిర్మాణం చేయలేకపోయారు. కానీ వారి వంతు డబ్బు వాటికై ఈనాటికి అక్కడ ఉంది, ఎదురు చూస్తాం. స్వాతంత్ర సమరంలో వేల కొద్ది ఆంధ్ర మహిళలు పాల్గొని వీరవిహారం చేశారు. 1000 మంది స్త్రీలు ఆమెతో పాటు జైలు శిక్షలే అనుభవించారంటే ఎంత ఫాలోయింగ్ ఉందో. వారందరి త్యాగమయ వీరగాథలు మరిచిపోతున్న నేటి వాళ్ళు అసలు తెలియని వాళ్ళ భావి తరాలకు తెలియచెబుతూ శాశ్వతంగా నిలిచేటు పుస్తక రూపం ఇవ్వాలని ఆమె కారణాంతరాల వల్ల జైలుకు వెళ్ళలేకపోయిన అమూల్యం అసాధారణమైన దేశ సేవ, సమాజ సేవ చేసిన స్త్రీలన్న ఆమెకు చాలా గౌరవం. తను జీవించి ఉండగా ఈ గ్రంథ రచన జరగకపోతే ఆ తర్వాత ఎవ్వరికి ఈ విషయాలు పట్టవు అని
ఇంతమంది ఉజ్వల గాథలు మరుగున పడిపోగలవని ఆమె వ్యధ. వందల కొద్దీ పేర్ల వాళ్ళ వివరాలు సేకరించడానికి మార్గాలు, అవకాశాలు, వారి బంధుమిత్రుల వివరాలు, అమూల్య విషయ సేకరణ, తోడ్పడగల ప్రఖ్యాత వ్యక్తులను ఎప్పటికప్పుడు ఫైళ్ళకి ఎక్కించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ప్రముఖులతో సంస్థల విషయమై ఫోన్ల మీద మాట్లాడు చర్చిస్తూ మధ్య మధ్య ఎంతో జ్ఞాపకంగా, అభిమానంగా దేవులపల్లి సత్యవతమ్మ గారి ఫోటో వచ్చిందా, జయంతి సూరమ్మ గారి వివరాలు పూర్తిగా అందాయా అంటూ ప్రశ్నించేవారు. మరుక్షణం ఏ డాక్టర్నో ప్రొఫెసర్నో మీ బామ్మగారు ఏ ఊళ్ళో పుట్టారో చెప్పగలవా అని ఫోన్లో నిలదీసేవారు. ఆమె కృషి, పట్టుదల అటువంటి. ఒక్కొక్కటిగా కొన్ని సంపుటాలు వెలువరించాలని, గాంధీ మహాత్ముడికి అంకితం చెయ్యాలని ఆమె కోరిక. కానీ అంతకాల 68 మందితోనే ఇప్పుడు మనం చదువుతున్న స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు వచ్చింది. మనకి ఆమెకి లేకుండానే వచ్చింది అనుకుంటా. ఆమె స్వయం సిద్ధ ఆత్మధృతితో, విడని పట్టుదలతో సంకల్ప సిద్ధి పొందిన ధన్యజి. జాతీయ స్థాయిని అధిగమించి అంతర్జాతీయ మన్ననలు పొందటానికి ముఖ్య కారణం స్త్రీ జనాభ్యున్నతి పట్ల ఆమెకు గల సహానుభూతి. స్వాతంత్ర సమర యోద్ధగా, భారత రాజ్యాంగ చట్ట రచనా సహకారినిగా, సేవా సంస్థల పట్టుకొమ్మగా, విశ్వవిఖ్యాత విద్యావేత్తగా శాశ్వత కీర్తి పొందే శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ 1981 మే 9 అమరత్వం పొందారు. రేపు శ్రీమతి ఊరుగంటి మహాలక్ష్మమ్మ గారి గురించి తెలుసుకుందాం.